సో మనము లాస్ట్ వీక్ మనం కార్డినల్ రూల్స్ గురించి మనం విన్నాము. అది ఆల్ 9 కార్డినల్ రూల్స్ మన దగ్గర ఉన్నాయి. సో 9 నుంచి మనం కొన్ని విన్నాము. దాని తర్వాత మనకు 7 గైడ్‌లైన్స్ కూడా ఉన్నది. లాస్ట్ టైమ్ మనం ఎక్కడ ఎండ్ చేశాము అంటే, మనం ఆల్‌వేస్ పాజిటివ్ మాట్లాడాలి, పాజిటివ్ ఉండాలి. పాజిటివ్‌గా ఉంటేనే మనం ఒక స్వర్గము నిర్మిస్తాము. లేకపోతే నరకమైతది అని చెప్పారు. సో, మనము క్రాస్ లైన్‌తో కలుస్తున్నాము అంటే, మనము అప్ లైన్‌తో అడిగి మనం క్రాస్ లైన్‌తో కలవాలి పర్మిషన్ తీసుకొని. ఓకే. అండ్ క్రాస్ లైన్‌తో కలిసినప్పుడు ఓన్లీ డ్రీమ్స్ అండ్ ప్రొడక్ట్స్ గురించే మాట్లాడాలి. వేరే ఏం విషయం మాట్లాడొద్దు బిజినెస్ గురించి. ఓకే. నౌ ఇవ్వాలది స్టార్ట్ అయితుంది. డు నాట్ డూ ఎనీథింగ్ ఫర్ ఫస్ట్ టైమ్ వితౌట్ చెకింగ్ యువర్ అప్లైన్. ఏదైనా మీరు ఒక పని చేస్తున్నారు, ఫస్ట్ టైమ్ కొత్తగా మొదటిసారిగా చేస్తున్నారు అంటే అప్లైన్‌తో చెక్ చేసిన తర్వాతనే మనం చేయాలి. ఓకే. ఈవెన్ బారిల్ సాబ్ ఏమంటున్నారంటే, మీకు తుమ్ములొస్తున్నాయి అంటే, వస్తుంది సార్ తుమ్ములు తీసుకోవాలా వద్దా అనేటిది. బాత్రూమ్ వెళ్ళాలా వద్దా అది గూడా అడగాలి అని. అంటే అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అది ఒక జోక్‌గా చెప్పారా? లేకపోతే సీరియస్‌గా చెప్పారా? అది అర్థం చేసుకోవాలి. అంటే చిన్న విషయం బాత్రూమ్ పోవాలా వద్దా అనేటిది. అయినా గూడా అడిగి పోవాలి ఫస్ట్ టైమ్. దాని తర్వాత అది అయితూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ 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 ఇంట్లో పిల్లలున్నారనుకోండి. ఓకే. ఆహ్, పిల్లలు మూవీ, సినిమాకి పోతున్నారు. సో, సినిమాకి పోవాలా అని పర్మిషన్ తీసుకుంటారా? లేకపోతే నేను పోతున్నా అని జస్ట్ ఇట్లనే చెప్పేసి వెళ్ళిపోతారా? సో, దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. సినిమాకి వెళ్తున్నా ఇది ఒక పర్మిషన్ గాదు. జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్. నేను మీకు చెప్తున్నా. నేను సినిమాకి పోతున్నా. కానీ నేను సినిమాకు వెళ్ళాలా? మీరు చెప్తేనే వెళ్తా. ఇది పర్మిషన్. సో, పర్మిషన్ తీసుకోవడం వేరే విషయము. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరే విషయం. ఓకే. సో, ఆస్కింగ్ పర్మిషన్, నాట్ టెల్లింగ్. ఓన్లీ చెప్పడం గాదు. సో, ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. ఎందుకు ఆహ్, ప ఆహ్, చెప్పాలి ఫస్ట్ టైమ్ చేసినప్పుడు అంటే, అప్‌లైన్‌తో గూడా ఇట్లాంటివి సందర్భాలొస్తే, వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేశారు. సో, వాళ్ళ మిస్టేక్స్ లేకపోతే వాళ్ళకి గూడా ఏదో లాస్ అయింది. సపోజ్ ఎ ఒక ఒక కొత్త పని చేస్తున్నాము. ఆల్రెడీ అప్లైన్ అది చేసి లాస్ అయిండు. సో, మీకు చెప్పేస్తాడు. "అరే! మీరు ఇట్లా చేయకండి. మీకు లాస్ అయితది. అది వేస్ట్. మనకు పనికి రాదు" అని చెప్పేయొచ్చు. సో, అందు గురించి అప్లై చేసిన ఎక్స్‌పీరియన్స్ అది లాస్ కావచ్చు, లేకపోతే ఏదైనా మిస్టేక్ కావచ్చు. దాంతో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అప్లైన్ మన బాస్ కారు. ఆ! అన్ని విషయాలు అప్లైన్‌తో అడగాల. ఆయన ఎవరు అంటే, ఆయన బాస్ కారు. కానీ అప్లైన్‌తో అడిగితే మనకు రాబోయే నష్టము, రాబోయే కష్టము తగ్గించుకోవచ్చు. అక్కడే ఆగిపోతుంది. సో, మనకు సక్సెస్ ఒస్తుంది. రైట్? సో, మనము అప్లైన్‌కి ఏవైతే లాస్ అయింది, సేమ్ పని మనం గూడా జేసి, మనం గూడా అదే లాస్ చేసుకుంటే, అది మంచిది గాదు గదా! అప్లైన్ మాట వినేస్తే మనకు గూడా లాస్ కాదు. మనకు గూడా కష్టం గాదు. ఓకే. సో, అప్లైన్ మన బాస్ లేరిక్కడ. బట్ అప్లైన్ మన వెల్ విషర్. మనకు మంచిగా శ్రేయోభిలాషి, మనకు మంచి కోరే వ్యక్తి. ఓకే. ఇప్పుడు అప్లైన్ ఫ్రెండ్ గూడా గావచ్చు. అప్లైన్ చాలా క్లోజ్ ఫ్రెండ్ గూడా గావచ్చు. ఆయనకేం చెప్దాం, ఆయనకు తెలుసు గదా మనకు. అట్లా కాదు. రైట్. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఉన్నారు. సలీం భాయ్ టీమ్‌లో వాళ్ళందరూ ఒకేసారి క్యాబ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళున్నారు. శ్రీనివాస్ గారు. సో, వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా! మరి అప్లైనా ఆయనతో ఏం అడగాలి నాకంతా తెలుసు అనుకుంటే మనం మనకే లాస్ చేసుకుంటున్నాం. ఓకే. సో, ఆస్క్ ఏదైనా కొత్త పని మనం చేస్తున్నాము అంటే ఒకసారి అప్లైన్‌తో డిస్కస్ చేసి రైట్. మాట్లాడి ఆయన ఓకే అంటేనే చేయండి. లేకపోతే చేయకండి. ఏదన్నా కొత్త విషయం ఈవెన్ బాత్రూమ్ వెళ్ళడం గూడా అడగాలి అని ఎందుకు చెప్పారు అంటే అంత ఇంపార్టెంట్ విషయం అది అడగడం అనేది. నెక్స్ట్ ఉన్నది డూ రైట్ యూజ్ ఆఫ్ అప్లైన్. సో, అప్లైన్‌కి మనము కరెక్ట్ వేలో యూజ్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ వేలో యూజ్ చేయాలి అంటే ఏంటిది? ఓకే.
కరెక్ట్ వేలో యూజ్ చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ ఉన్నది. రైట్ యూజ్, మిస్‌యూజ్, అన్‌యూజ్. రైట్ వేలో మనం అప్లైన్‌కి యూజ్ చేయాలి. లేకపోతే మిస్‌యూజ్ అంటే ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసుకోవాలి. లేకపోతే మూడోది ఉన్నది నో యూజ్, అన్‌యూజ్ చేయాలి. అంటే యూజే చేస్తలేము అప్లైన్. ఎగ్జాంపుల్ చెప్పారు. ఓకే. ఇప్పుడు ఆహ్, ఆహ్, ఏదైతే నేను చేయలేకపోతున్నాను, అది అప్లైన్ చేయగలిగితే, అప్లైన్ ద్వారా మనం చేయగలిగితే అది రైట్ యూజ్. కొన్ని విషయాలు నేను చేయలేను. అందు గురించి అప్లైన్ ద్వారా నేను చేపిస్తా. అడుగుతా, రిక్వెస్ట్ చేస్తా. అప్లైన్ ప్లీజ్ మీరు నా గురించి చేయండి. అంటే అది రైట్ యూజ్ ఉన్నది. కానీ నేనేం చెప్తున్నా, సార్ ఇది ఉప్పల్ డీఎల్‌సీపీ ఎక్కడున్నది? నేనిక్కడొచ్చిన సికింద్రాబాద్ డీఎల్‌సీపీ ఎక్కడున్నది? లేకపోతే ఈ ఈ నాకు చెక్ లేట్ వచ్చింది. లేకపోతే నాకు ప్రొడక్ట్స్ రావట్లే. ఇది ఓపెన్ మీటింగ్ ఎక్కడున్నది? ఎప్పుడు రావాలి? ఇవన్నీ అప్లైన్‌కి మిస్‌యూజ్. ఎందుకంటే అప్లైన్ వెస్టీజ్ ఆఫీస్ కారు. ఏదైనా అడగాలి అంటే వెస్టీజ్ ఆఫీస్‌కి ఫోను చేసి మనం అడగొచ్చు. ఓకే. సో, ఇంకొకటి 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్ మనము అప్లైన్ ద్వారా ప్లాన్ ఎట్లా చెప్పాలి నేర్చుకున్నాము. ప్లాన్ ఎట్లా చెప్పాలి మంచిగా నేర్చుకున్నాము. నేర్చుకున్న తర్వాత గూడా సార్ మీరు రండి ప్లాన్ చెప్పండి. అరే! ప్లాన్ ఎట్లా చెప్పాలి నేర్చుకున్న తర్వాత గూడా మళ్ళీ అప్లైన్‌కి పిలిపిచ్చి ప్లాన్ చెప్పిపిస్తున్నాము అంటే, అది అప్లైన్ యొక్క మిస్‌యూజ్ చేస్తున్నాం. అది రాంగ్ యూజ్. అది మంచిది కాదు. ఓకే. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే అప్లైన్‌కి సార్ నా కింద కొంతమందికి జాయిన్ చేపియండి. కొంతమందికి రిజిస్టర్ చేయండి. ఇది మిస్‌యూజ్ గాదు. ఇది బలాత్కారం అప్లైన్‌కి అని అన్నారు. నా కింద మీరు కొంతమందికి జాయినింగ్ చేపియండి. దిస్ ఈస్ వెరీ రాంగ్. ఇది రాంగ్ ఇది. ఓకే. సో, కొంతమంది అప్లైన్‌కి అన్‌యూజ్ చేస్తారు. అన్‌యూజ్ అంటే అప్లైన్‌తో అసలు మాట్లాడరు. కౌన్సెలింగ్ చేసుకోరు. సబ్మిషన్‌లో ఉండరు. రైట్? అప్లైన్‌కు అసలు ఏం తెలియదు డౌన్‌లైన్ గురించి. అంటే మీరు అప్లైన్ యొక్క ఆహ్, అన్‌యూజ్ చేస్తున్నారు. అన్‌యూజ్ అంటే నో యూజ్. అప్లైన్ యొక్క యూజే మీరు చేస్తలేరు. సో, ఇంకా కొంతమంది ఏం చెప్తారో తెలుసా? నేను ఎప్పటి వరకైతే క్రౌన్ బోను అప్పటి వరకు అప్లైన్‌తో మాట్లాడను. ఏదో సంథింగ్ సాధించి అప్పుడే మాట్లాడతా. అది ఎట్లా సాధ్యమైతది? ఓకే. మీరు మాట్లాడితేనే సాధిస్తారు. నేను సాధించిన తర్వాతనే అప్లైన్‌తో మాట్లాడతా. అంటే ఇది సాఫిస్టికేటెడ్ అన్‌యూజ్ అది. చాలా తెలివిగలతో మనము అప్లైన్‌కి అన్‌యూజ్ చేస్తున్నాం. ఓకే. కొంతమంది ఏమంటారు అంటే, నేను ఎప్పటి వరకైతే క్రౌన్ బోనో అప్పటి వరకు నేను మీటింగ్‌కే రాను. క్ర గో క్రౌన్ గూడా అటెండ్ చేయను. ఎఫ్ఆర్‌యు గూడా అటెండ్ చేయను. అట్లా సాధ్యమైతదా? సో, ఇది రాంగ్ థింకింగ్. కొంతమంది గ్లాస్ వాల్ ప్రిపేర్ చేసేస్తారు. గ్లాస్ వాల్ అంటే అద్దం యొక్క ఒక గోడలాగా. అంటే ఇటు నుంచి అటు మనకు కనిపిస్తుంది. కానీ మనం ఇటు నుంచి అటు వెళ్ళలేము, మాట్లాడుకోలేము. సపోజ్ ఒక జూ పార్క్ ఉన్నదనుకోండి. జూ పార్క్‌లో ఇటువైపు పులి ఉన్నది. అటువైపు మేక ఉన్నది. ఓకే. పులి ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ మేక వరకు వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే మధ్యలో గ్లాస్ గోడ ఉన్నది. సో, మనము అడగాలని అనుకుంటున్నాము అప్‌లైన్, డౌన్‌లైన్‌తో. కానీ అక్కడ రిలేషన్‌షిప్ లేదు. కనెక్షన్ లేదు. ఓకే. అట్లాంటివి గూడా చాలామంది కనిపిస్తారు. వీళ్ళు అప్‌లైన్, వీళ్ళు డౌన్‌లైన్ అని. రైట్? మీటింగ్‌లో చాలా ఏమంటారు అంటే మీటింగ్‌లో అట్లా అనిపిస్తుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని. కానీ ఇన్ రియాలిటీ వాళ్ళు మాట్లాడుకోరు. అప్‌లైన్‌తో మాట్లాడుకోరు. సో, ఇట్లాంటివి ఒక గోడ క్రియేట్ చేసుకుంటే లాస్ ఎవరిది? డౌన్‌లైన్‌దే లాస్. ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఇన్ భావోं का फल क्या होगा? మీరు ఏవైతే చేస్తున్నారో రైట్? అది మళ్ళీ డూప్లికేట్ అనేది అదే మీకు మళ్ళీ రిటర్న్ ఒస్తది. మీరు మీ అప్‌లైన్‌కి కేర్ చేస్తలేరు. మీ అప్‌లైన్‌తో మాట్లాడతలేరు. మీ డౌన్‌లైన్‌కి, మీ అప్‌లైన్‌కి పరిచయం చేస్తలేరు అంటే, మీ డౌన్‌లైన్ కూడా అదే జూస్తున్నారు. మీ డౌన్‌లైన్ అది చూసి సేమ్ మీతో గూడా వాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు అమ్మా, నాన్న ఇంట్లో ఉన్నారనుకోండి. రైట్. మనం అమ్మా, నాన్నతో ఎట్లా ప్రవర్తన జేస్తున్నాము, మన పిల్లలు గూడా చూస్తున్నారది.
అది చూస్తే వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత మనకు అట్లనే ప్రవర్తన చేస్తారు. అంటే ఇది డూప్లికేషన్. మీ కర్మ మీ మీదనే మళ్ళీ పడుతుంది. మీ కర్మ ఫలితము మీరు భరించాల్సిందే. మీరు మీ డౌన్‌లైన్ మీ అప్‌లైన్‌తో మీరు ఏవైతే ప్రవర్తన చేస్తున్నారో, మీ డౌన్‌లైన్ గూడా రాబోయే కాలంలో మీతో అట్లనే జేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఎట్లాగైతే చెప్పినాం గదా! మీ పిల్లలు గూడా అదే జేస్తారని. పిల్లలు పుట్టడానికి 9 నెలలు పడతాయి. కానీ మన బిజినెస్‌లో 2 గంటల్లో 20 మందికి జాయిన్ జేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఫాస్ట్ పిల్లలు పుడతారు. సో, ఫాస్ట్ డూప్లికేషన్ అయిపోతుంది. ఫాస్ట్ మీకు ఆహ్, ఇచ్చే రెస్పెక్ట్ మనం ఏవైతే అప్‌లైన్‌కి ఇస్తలేము. అప్‌లైన్‌కి చాలా మంది రెస్పెక్ట్ ఇవ్వరు, మాట్లాడరు. సో, రెస్పెక్ట్ ఇస్తలేము అంటే మీ డౌన్‌లైన్ గూడా మీతో సేమ్ చేస్తారు. రెస్పెక్ట్ ఇవ్వరు. అది అందరి ముందా? లేకపోతే పర్సనలా? 2 వైపులా ఉంటుంది. అందరి ముందు మనం యాక్టింగ్ జేస్తున్నాము. అప్‌లైన్‌కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. కానీ పర్సనల్లీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు అసలు కేర్ చేస్తలేము. అది గూడా రాంగ్. సేమ్ మీతో గూడా మీ డౌన్‌లైన్ అట్లనే చేస్తారు. మీ ఈ భావం కా ఫల్ క్యా హోగా అంటే మీరేవైతే భావం పెట్టుకుంటున్నారో అదే భావం మళ్ళీ మీ మీదనే పడుతుంది. మీ కర్మ ఫలితం మీకే లభిస్తుంది. ఇప్పుడు రెస్పెక్ట్ యువర్ అప్‌లైన్ అంటే సపోజ్ వేరే సిటీ నుంచి, వేరే జాగా నుంచి, వేరే టౌన్ నుంచి మీ అప్‌లైన్ మీ దగ్గరొస్తే రైట్. సో, మనం వాళ్ళకు ఆహ్, అడుగుతున్నామా? సార్ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేశారా? రైట్. మనం కలిసి చేసుకుందామా? లేకపోతే అప్లైన్ మీరొచ్చేసారా? మీరు తినేయండి. మీరు తిన్న తర్వాత నేనొస్తా మీ దగ్గర అప్పుడు ప్లాన్ చెప్దాము. మీరు తినేయండి. అంటే అప్లైన్‌కి తెలవదు ఇక్కడ ఎక్కడ ఫుడ్ ఉన్నది, ఎక్కడ మంచి హోటల్ ఉన్నది, రైట్. ఎక్కడ టిఫిన్ దొరుకుతుంది. తెలవదు గదా! అప్లైన్ ఆయన అటు ఇటు పరేషాన్ అయ్యి వెతుకుతూ ఉంటారు. సో, మనం అట్లా చెప్పొద్దు. మీరు తినేయండి. మీరు తిన్న తర్వాత నేనొస్తా. అప్పుడు మనం ప్లాన్ చెప్పుకుందాం. మీరు ఒకసారి చెప్పాలి. సార్ మీరు తిన్నారా? ఎక్కడ తిన్నారు? కలిసి తిందామా? లేకపోతే అక్కడ నేను గూడా నా ఇంటి నుంచే నేను టిఫిన్ బాక్స్ తీసుకొస్తా. మీ హోటల్ రూమ్‌లో నేను తింటా. దీని యొక్క ఆహ్, ఆహ్, అర్థం చేసుకునే పాయింట్ ఏమున్నది అంటే, మనం ఆయనకు భోజనం గురించి అడగాలి. దూరం నుంచి వస్తే. ఓకే. ఏమని చెప్పాలి? సార్ మీరు తిన్నారా? లేకపోతే మనం గూడా ఇద్దరు కలిసి మనం ఇక్కడ తిందాము. లేకపోతే నేను నా ఇంటి నుంచే నేను టిఫిన్ తీసుకొస్తా. మీ హోటల్ రూమ్‌లో మనం ఇద్దరం కూర్చొని తిందాము. అట్లా చెప్పుకుంటే రైట్ చాలా బావుంటది. లేకపోతే మీ ఇంటికి ఇన్వైట్ గూడా చేయొచ్చు. సార్ మా ఇంటికి రండి. మా ఇంట్లో అన్నం తినండి. రైట్. మీరొస్తే మా ఇల్లు మొత్తం పావనమైపోతుంది. పవిత్రమైపోతుంది. మీరు మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేయొచ్చు. ఓకే. అంటే ఆహ్, మన అప్‌లైన్ మన ఇంటికి వస్తే నిజంగా మన ఇంట్లో పవిత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆయన మనకు అప్‌లైన్ గురు. అండ్ అప్‌లైన్ గూడా బాధ్యత ఉన్నది. అప్‌లైన్ ఎట్లా ఆహ్, గొప్ప వ్యక్తిలాగా ఉండాలి అంటే ఒక ఇంట్లో పోతే నిజంగా ఆ ఇల్లు పావనమైపోవాలి, పవిత్రమైపోవాలి. అట్లాంటి ప్రవర్తన, అట్లాంటివి ఆలోచన అప్‌లైన్ లోపల గూడా ఉండాలి. అప్‌లైన్ లోపల అంత ఖుష్బు ఉండాలి. అంటే ఖుష్బు అంటే అర్థమైంది గదా! మంచి సువాసన అంటే మనస్సులో హార్మనీ ఉండాలి. అంటే వేరే వ్యక్తులకు అండర్‌స్టాండింగ్ చేసుకుంటూ మనం నడవాలి. ఓకే. మనం ఎట్లా ఉండాలి అంటే, మనం వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళందరికి పిలవాలి. రండి, రండి, రండి మా అప్‌లైన్ వచ్చారు. ఎంత గొప్ప వ్యక్తి. వీళ్ళ ద్వారా మా జీవితాలు మారిపోయినాయి. మేము ఇంత సక్సెస్ సాధిస్తున్నాము వీళ్ళ ద్వారానే. అంటే మనం వెళ్తున్నాము అంటే వాళ్ళ లోపల అంత ఉత్సాహం రావాలి. అంత గౌరవం రావాలి. అట్లా మన ప్రవర్తన ఉండాలి. లేకపోతే మన ఇంట్లో ఆడపిల్లలున్నారు, పిల్లలున్నారనుకోండి. "అరే! అప్లైన్ వస్తున్నాడు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. పారిపోండి." అట్లా చెప్తే అంటే మన క్యారెక్టర్ బాలేదు అని. ఓకే. సో, మన ప్రవర్తన, మన ఆలోచన ఎట్లా ఉండాలి అంటే గొప్పగా ఉండాలి. గ్రేట్ పర్సన్ లాగా ఉండాలి. ఇంకొకటి అప్లైన్ మన సిటీకి వస్తున్నారు అంటే మనం రైల్వే స్టేషన్‌లో రిసీవ్ చేసుకోవాలి. లేకపోతే బస్ స్టేషనా, ఎయిర్‌పోర్టా ఒక బుకే, ఒక పూల దండ, ఒక ఫ్లవర్ బుకే తీసుకుపోవాలి. వాళ్ళకు వెల్కమ్ చేయాలి. రైట్. వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ గురించి ఆలోచించాలి. మంచి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి రైట్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు దూరం నుంచి రావట్లే. మన సిటీలోనే ఉంటారు అప్‌లైన్. కానీ మీటింగ్ సైట్‌కి వచ్చినప్పుడు నేను పిలిచాను.
అప్లైన్కి మీటింగ్ పిలిచాను, డిఎల్సిపికి పిలిచాను, లేకపోతే ఒక హాల్ మీటింగ్ పిలిపించాను. సో అప్పుడు మనం వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి, రైట్, వాళ్ళకు ఒక మంచి కూర్చోబెట్టాలి. సార్ మీరు వాటర్ తాగుతారా, అంటే ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక మంచి వాతావరణం అక్కడ క్రియేట్ చేసుకుంటే ఆ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేసుకోవద్దు. అప్లైన్ కదా, తెలుసు కదా, ఆయన చేసుకుంటాడు, ఆయన తాగిండా, నీళ్ళు తాగిండా, లేకపోతే ఏదైనా అవసరమా, ఎందుకు అడగాలి, ఆయనకంతా తెలుసు కదా. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మనం చేయొద్దు. ఓకే. ఇంకొక విషయం ఉన్నది. నా అప్లైన్‌కి నా ద్వారా బిజినెస్ వస్తుంది. నేను పీవీ చేస్తే అప్లైన్‌కి పీవీ వస్తుంది గదా. నేను పని చేస్తున్నా నా అప్లైన్‌కి డబ్బులొస్తుంది. ఇది ఇట్లా ఆలోచన ఉంటే అది చాలా తప్పు ఆలోచన. ఓకే. దీని ద్వారా మీ బిజినెస్సే మీరు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇది ఇది ఏమన్నారు అంటే, నా ద్వారా నేను పని చేస్తున్నా, నా అప్లైన్‌కి డబ్బులొస్తుంది అని ఎవరైనా డౌన్‌లైన్ అనుకుంటే, ఇది అప్లైన్ యొక్క బలాత్కారం చేసినట్టే ఉన్నది. సో, ఇది చాలా రాంగ్. ఇది మనం ఫాలో చేయొద్దు. ఓకే. ఇది ఇది చాలా చెడు విషయం ఇది. చెడు అంటారు గదా, గంది బాత్ అని అన్నారు. సో, అప్లైన్ ద్వారా కాదు. ఓకే. నేను చేస్తే అప్లైన్‌కి డబ్బులొస్తుంది గాదు. అప్లైన్ ద్వారా నాకు బిజినెస్ ఒస్తుంది. అప్లైన్ ద్వారా నాకు ఇన్‌కమ్ ఒస్తుంది. ఇది మనం అర్థం జేసుకోవాలి. నెక్స్ట్ ఉన్నది రైట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఇంటర్నెట్, సోషల్ మీడియాకి మనము రైట్ వేలో వాడుకోవాలి. ఇది ఎట్లాంటిది అంటే, ఇది ఒక దోదారి తల్వార్. అంటే తల్వార్ అంటే పెద్ద ఇది ఖడ్గం అనుకోండి, ఒక చాకు అనుకోండి. ఇటువైపు గూడా బ్లేడ్ ఉన్నది, ఇటువైపు గూడా బ్లేడ్ ఉన్నది. ఇది ఎట్లా ఉన్నది అంటే, దీంతో మనం ఆత్మరక్ష కూడా చేసుకోవచ్చు. దీంతో మనం పొడుచుకొని చంపుకోవచ్చు. మనకు మనం చంపుకోవచ్చు. లేకపోతే వేరే వాళ్ళు మనకు చంపడానికి వస్తే ఆత్మరక్ష చేసుకోవచ్చు. అంటే మనము ఈ సోషల్ మీడియా ద్వారా మనము మన టైం వేస్ట్ చేసుకుంటున్నాము అనుకోండి. గంటలు గంటలు మనం ఫేస్‌బుక్ మీద ఉన్నాము, యూట్యూబ్ మీద ఉన్నాము, ఇంటర్నెట్ మీద ఉన్నాము అంటే మన టైం పోతుంది, అంటే మన జిందగీ పోతుంది. మన జీవితమే పోతుంది. అంటే మనము మన జీవితం వేస్ట్ చేసుకుంటున్నాము. అట్లా చేయొద్దు. ఓకే. సో, సోషల్ మీడియా దాని గురించి కాదు. సోషల్ మీడియా మనము నేర్చుకోవడానికి, బిజినెస్ పెంచుకోవడానికి, బిజినెస్ ఇంకా స్ప్రెడ్ చేసి, గ్రో చేసి ఎదగడానికి అది. ఓకే. ఇంకొక విషయం ఏమున్నది అంటే, మనం రోజు గ్రూప్‌లలో, వాట్సాప్‌లో గుడ్ మార్నింగ్, రైట్, ఒక ఫ్లవర్, ఒక ఏదో పెట్టుకుంటూనే ఉంటున్నాము. అది వద్దు. అది అవసరం లేదు. ఎందుకంటే రోజు మీరు గుడ్ మార్నింగ్ పెడితే 100 మంది గుడ్ మార్నింగ్ పెడితే 100 మందిది గుడ్ మార్నింగ్ మనం డిలీట్ చేసుకుంటూ పోవాలి. మెమరీ ఫుల్ అయిపోతూ ఉంటుంది. లేకపోతే ఇంటర్నెట్ నుంచే కొన్ని మంచి మెసేజెస్, కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసి ఇక్కడి నుంచి అక్కడ పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే, ఇది మోటివేషన్ సార్, లోపల చాలా మోటివేషన్ వస్తుంది. అండ్ మనం పెట్టిన తర్వాత ఇంకా ఇద్దరు, ముగ్గురు సార్ మీ మెసేజ్ బాగుండే సార్, చాలా మోటివేటెడ్ ఉండే అని అంటారు. మనం ఇంకా ఖుషయ్యి, ఇంకా మోటివేషన్ కొటేషన్స్, ఫోటోస్ పెడుతూ ఉంటాము. ఎక్కడి నుంచి తీసుకొస్తాము? వేరే వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే వేరే ఇంటర్నెట్ నుంచి తీసి ఇది మన గ్రూప్‌లో వేసుకుంటూ ఉంటాము. అది టైమ్ వేస్ట్, అది చేయకండి. ఓకే. ఇంకా ఇద్దరు, ముగ్గురు మనకు చాలా బాగుండే సార్ అంటే గూడా పెట్టకండి. ఇది విన్నింగ్ టీమ్‌లో ఇది అవసరం లేదు. ఓకే. మీరు బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లో పెట్టేస్తారు గుడ్ మార్నింగ్ అని, ఒక ఫ్లవర్ పెట్టేసి, లేకపోతే ఇప్పుడు ఆహ్, ఏమంటారు, హ్యాపీ ఆహ్, ఉగాది, లేకపోతే హ్యాపీ ఇది మొత్తం పెట్టుకుంటూ ఉంటాం గదా. అందరూ పెట్టుకుంటూ ఉంటే రైట్, ఇక్కడ మెమరీ ఫుల్ అయిపోతుంది. అక్కడ మెయిన్ మెసేజ్ అక్కడ ఆహ్, కనిపియదు. ఇది గుడ్ మార్నింగ్‌లు, లేకపోతే హ్యాపీ ఫెస్టివల్స్ అదే ఎక్కువైపోతుంది. సో, దానికి మీరు ఆహ్, ఆపేయాలి. ఇంకొకటి పెడతారు. కొన్ని మెసేజెస్ ఉంటాయి. రైట్? మీరు 5గురికి పంపితే మీ జీవితంలో చమత్కారం ఉంటుంది. మీరు 10 మందికి, 20 మందికి పంపండి. మీ మీ జీవితంలో చూడండి ఎంత చమత్కారం, దేవుడు మీకు మంచిగా ఆశీర్వాదం, మాత ఆశీర్వాదం ఇస్తది అని కొన్ని మెసేజెస్ ఉంటాయి. అది మనం తీసి ఇక్కడ పడేస్తాం. అట్లాంటివి మెసేజెస్ గూడా ఇక్కడ పెట్టొద్దు. అట్లా ఇయన్నీ జేస్తున్నారు అంటే మనం వాళ్ళకు డిలీట్ చేసేయాలి. గ్రూప్ నుంచి తీసేయాలి. ఫస్ట్ మనం ఎవ్వరికైనా గ్రూప్‌లో యాడ్ చేస్తున్నాము అంటే ఒక పర్సనల్ మెసేజ్ క్రియేట్ చేయాలి. ఏమని? ఇది విన్నింగ్ టీమ్ వెస్టీజ్
గ్రూప్ ఇది. ఇక్కడ మనము నో గుడ్ మార్నింగ్, నో గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, నో హాలిడే, నో ఫెస్టివల్స్, హ్యాపీ ఉగాది ఇవన్నీ మనము ఇక్కడ పెట్టాము అని వాళ్ళకు పర్సనల్ మెసేజ్ పెట్టి, వాట్సాప్ పెట్టి, అప్పుడు వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి. ఒకవేళ మీరు ఇది ఫాలో చేయకపోతే మీకు మేము తీసేస్తాము గ్రూప్ నుంచి. అది మొత్తం ఒక మెసేజ్ ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళకి చెప్పేసి అప్పుడు వాళ్ళకు గ్రూప్ లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇట్లాంటివి తప్పులు చేస్తే మాటి మాటికి గుడ్ మార్నింగ్ అటు ఇటు పనికిరాని మెసేజెస్ ఇక్కడ పెడుతున్నారు అంటే మళ్ళీ వాళ్ళకు ఒక హెచ్చరిక, వార్నింగ్ మెసేజ్ పెట్టాలి. సార్ ఇక్కడ ఇది రైట్, ఇది ఓన్లీ వెస్టీజ్ గ్రూప్, ఇది విన్నింగ్ టీమ్ గ్రూప్, ఇక్కడ వేరే మెసేజెస్ అవసరం లేదు అని పెట్టాలి. సో మళ్ళీ కూడా వాళ్ళు పెడుతున్నారు అంటే ఐఎమ్ సారీ, ఇది కార్డినల్ రూల్స్ నేను ఫాలో చేసుకుంటూ మీకు తీసేస్తున్నా అని చెప్పాలి. చెప్పి తీసేయాలి. ఏం చెప్పాలి? ఐఎమ్ సారీ, ఇది కార్డినల్ రూల్ మనది, అందు గురించి నేను మీకు తీసేస్తున్నా. మళ్ళీ వాళ్ళకు పర్సనల్ మెసేజ్ చెప్పాలి. ఏమని? ఇట్లా ఇట్లా కార్డినల్ రూల్స్ ఫాలో చేయాలి కదా, అందు గురించి మీకు తీసేసిన. ఒకవేళ మీకు అర్థమైంది అంటే మళ్ళీ మీకు పెట్టేస్తాను, మళ్ళీ జాయిన్ చేసేయాలి. ఒకసారి ఆయనకు అర్థమవుతుంది. ఓకే, సో సారీ చెప్పేసి తీసేయొచ్చు మనము కార్డినల్ రూల్ అని. ఇంకొకటి ఉన్నది, ఫేస్బుక్ మీద మనం టైం వేస్ట్ చేయొద్దు. వీడియో ఆఫ్టర్ వీడియో, వీడియో ఆఫ్టర్ వీడియో ఫేస్బుక్ మీద కంటిన్యూస్లీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మనము ఫేస్బుక్ టైం వేస్ట్ గురించి మనం వాడతలేము, మనము ఫేస్బుక్ వాడుతున్నాము మన బిజినెస్ పెరగడానికి, మన గ్రూప్ పెంచుకోవడానికి. ఇప్పుడు జియో ఇంటర్నెట్ ఫ్రీ వచ్చింది అనుకోండి, సో ఇంటర్నెట్ ఫ్రీ వస్తే మనము వీడియోస్ ఏమేమో పనికిరానిది చూసుకుంటూ పోతున్నాము, దట్ ఈస్ టైం వేస్ట్. ఓకే, బారిల్ సాబ్ ఏమంటున్నారంటే ఏదైనా వీడియో వచ్చింది అనుకోండి, అది ఫేస్బుక్ కావచ్చు లేకపోతే వాట్సాప్ కావచ్చు, దాని కింద ఏదైనా వివరాలు లేకపోతే, డిస్క్రిప్షన్ లేకపోతే నేను ఓపెనే చేయను. అంటే ఈ వీడియో దేనికి సంబంధించినది అని వివరం అక్కడ రాయలేదనుకో, నేను అది ఓపెనే చేయను. ఎందుకంటే టైం వేస్ట్, అది డిలీట్ చేసేస్తా. ఓకే, అది ఓపెన్ చేయొద్దు. అండ్ మనము 20 గ్రూప్లు మెయింటైన్ చేస్తున్నాము, అట్లా కూడా అవసరం లేదు. వాట్సాప్ గ్రూప్ మనము మన మెయిన్ లీడర్షిప్ ది ఒక 4 to 5 గ్రూప్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనం మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు ఆ లీడర్స్ ఇంకా వాళ్ళకు ఉన్న 5, 10 గ్రూప్స్ లో వాళ్ళు మెసేజెస్ పంపించేస్తారు. మనమే అన్ని గ్రూప్స్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి, మెసేజ్ మనం స్ప్రెడ్ చేయాలి అవసరం లేదు. మనం మెయిన్ పీపుల్ తో కోర్ గ్రూప్ ఒక 5 గ్రూప్ క్రియేట్ చేసుకుంటే చాలు. మళ్ళీ వాళ్ళు వాళ్ళ టీమ్స్ యొక్క 5 గ్రూప్స్ క్రియేట్ చేసుకొని అక్కడక్కడ వరకు మెసేజ్ పోతూ ఉంటుంది. సో మెయిన్ గ్రూప్ లో మనం పెట్టేయాలి మెసేజ్. ఓకే, ఇంకా ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది. టెలిగ్రామ్ గ్రూప్ లో 10,000 మంది రావచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటే ఆల్ మెసేజెస్ అన్ని ఒకసారి మనము పెట్టుకోవచ్చు. ఓకే, సో మనం కార్డినల్ రూల్ ఫాలో చేయాలి. అది మనం ఫాలో చేస్తలేము ఇంటర్నెట్ మీద, సోషల్ మీడియా మీద అంటే సారీ చెప్పి వాళ్ళకి తీసేయచ్చు. మళ్ళీ వాళ్ళకు బుద్ధి వచ్చింది, వాళ్ళకు అర్థమైంది అంటే మళ్ళీ వాళ్ళకు జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ మీద మన విన్నింగ్ టీమ్ టీచింగ్స్ ఏవైతే ఉంటుంది, సపోజ్ మన 10 కోర్ స్టెప్స్ ఉంటాయి, కోర్, గో గెటర్, పిఏసి. ఓకే, మనది ఏదైనా టీచింగ్ పార్ట్ ఏవైతే విన్నింగ్ టీమ్ది ఉన్నది, అది మనము యూట్యూబ్ మీద పెట్టొద్దు, ఫ్రీగా లైవ్ పెట్టొద్దు, ఫేస్బుక్ లైవ్ కూడా చేయొద్దు. టెక్నికల్ థింగ్స్ అవి. ఓకే, అది మనం చేస్తే వేరే వాళ్ళకు మనం నాశనం చేసినట్టే అవుతుంది. వాళ్ళకు అది అర్థం కాదు, వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ ఖరాబ్, మన బిజినెస్ ఖరాబ్. ఓకే, సో మనము యూట్యూబ్ మీద లేకపోతే లైవ్ ఏం పెడతాము అంటే ఓన్లీ ఎక్సైట్మెంట్ పార్ట్, ఫైర్డ్ అప్ పార్ట్, ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతుంది, అది మనం పెట్టుకుంటే లీడ్ జనరేషన్. కొత్త వాళ్ళు అడుగుతారు, ఏంటిది ఇది, ఇంత రచ్చ రచ్చ చేస్తున్నారు, ఎంత ఎక్సైట్మెంట్ ఉంది, ఎంత నవ్వుకుంటున్నారు, డాన్స్ చేస్తున్నారు, వాట్ ఈస్ దిస్ అని వాళ్ళు అడిగితే లీడ్ జనరేట్ అవుతుంది. కొత్త వాళ్ళకు కూడా మనం చెప్పొచ్చు ఇది బిజినెస్ అని. మనం అన్ని టీచింగ్సే మనం ఫ్రీగా యూట్యూబ్ మీద పెట్టేస్తున్నాము అంటే అది రాంగ్ అని. ఓకే, సో అది మీరు ఆల్రెడీ పెట్టినారు అంటే దానికి తీసేయండి, రిమూవ్ చేయండి. ఎందుకంటే మన పర్పస్ అది కాదు. మనం ఎందుకు ఉన్నాము, ఎందుకు మనం యూట్యూబ్, ఎందుకు మనము సోషల్ మీడియా వాడుకుంటున్నాము అంటే మనము లీడ్ జనరేషన్ గురించి వాడుకుంటున్నాము. అంటే కొత్త వాళ్ళతో పరిచయాలు మనం పెంచుకోవాలి, సో దట్ మనము వాళ్ళకు బిజినెస్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు టీచింగ్స్ మనం పెట్టేస్తే ఎవరికి లాభం? క్రాస్ లైన్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, అది
జాయిన్ అయిన వాళ్ళు చూస్తున్నారు అంటే మీకేం లాభం, దానికి పర్పస్ ఏముందండి? క్రాస్ లైన్స్ తో మనము రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నామా? రాంగ్, అది టైం వేస్ట్, అది పనికిరాని విషయం, అది తీసేయండి అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి. నేను ఏదైనా పని చేస్తున్నాను, ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది పాయింట్, నెక్స్ట్ కార్డినల్ రూల్స్ ఏమున్నది, నైన్త్ కార్డినల్, ఇంకొక కార్డినల్ రూల్ ఏమున్నది అంటే ఎయిత్ కార్డినల్ రూల్, డూ ఓన్లీ వాట్ ఈస్ డూప్లికేబుల్. మనం ఎట్లాంటి పని చేయాలి అంటే ఏదైతే డూప్లికేబుల్ ఉన్నది, మన టీం కూడా చేస్తే బాగుంటుందా లేదా ఒకసారి అడగాలి, మనతో మనం అడగాలి. నేను ఇట్లా చేస్తున్నా, ఇదే కాపీ నా డౌన్లైన్ చేస్తే అది నాకు మంచిదా లేకపోతే నాకు లాసా? ఒకసారి మనకు మనము అడగాలి, మైండ్లో క్వశ్చన్ అడగాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, నేను 150 పివి చేస్తలేను, సో నా డౌన్లైన్ కూడా 150 పివి చేయకపోతే అది మంచిదా లేకపోతే లాసా? నా బిజినెస్ మంచిది కాదు, సో నేను కూడా చేయాలి. ఓకే, నేను చేస్తలేను కానీ నేను అందరికి చెప్తున్నా నువ్వు 150 పివి చేయి, 150 పివి చేయి అంటే అది రాంగ్. ఓకే, నేను మీటింగ్కి రావట్లే, ఓకే, నేను మీటింగ్కి ఇవాళ వెళ్ళట్లే, ఎందుకు అంటే కారణాలు ఎన్నో ఉండొచ్చు, నేను వెళ్తలేను, మీటింగ్కి రావట్లే. నా డౌన్లైన్ కూడా మీటింగ్కి రాలేదనుకో, అది మంచిదా లేకపోతే నాకు బిజినెస్ లాస్? అది ఒకసారి అడగాలి. అది బిజినెస్కి లాస్ అంటే చేయొద్దు, నేను కూడా పోవాలి, డౌన్లైన్ కూడా రావాలి. నేను మనీ ఇచ్చిన ఎవరికైనా, ఓకే, మనీ ఇచ్చిన అందరూ అట్లనే చేస్తే, డౌన్లైన్ కూడా అదే ఫాలో చేస్తే బాగుంటుందా లేకపోతే లాస్ అవుతుందా? అది బాగాలేదు అంటే చేయొద్దు. సో ప్రతి విషయంలో నేను చేసే వ్యవహారము, నేను చేసే ప్రవర్తన, నేను అప్లైన్తో ఎట్లా మాట్లాడుతున్నా, అప్లైన్కి రెస్పెక్ట్ ఇస్తున్నానా, అప్లైన్కి నేను అంజాన్ కొడుతున్నానా, అదే విషయము డౌన్లైన్ చేస్తే నా బిజినెస్కి బాగుంటుందా లేకపోతే లాస్ అవుతుంది? ఒకసారి ఆలోచించాలి. ఓకే, సో మనము మన అప్లైన్తో ఏం కోరుకుంటున్నాము, లేకపోతే సారీ, మనము మన డౌన్లైన్తో ఏం కోరుకుంటున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, చాలా జాగ్రత్తగా వినండి. నేను నా డౌన్లైన్తో ఏం కోరుకుంటున్నా, ఎట్లాంటివి రెస్పెక్ట్, ఎట్లాంటివి ప్రవర్తన నేను నా డౌన్లైన్తో కోరుకుంటున్నా. నేను మీ అప్లైన్ బై నాకు మీరు ఎట్లా ప్రవర్తన చేయాలి, రైట్, నేను డౌన్లైన్తో కోరుకుంటున్నా, కానీ నేను అప్లైన్తో ఫాలో చేస్తున్నానా? ఓకే, సో నేను ఏవైతే డౌన్లైన్ నుంచి కోరుకుంటున్నాను, నేను అదే అప్లైన్కి కూడా నేను ఫాలో చేయాలి, ఇవ్వాలి, నేను ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ ప్రవర్తన ఇవ్వాలి. ఓకే, సో ఇవి అన్ని ఇంకొక కార్డినల్ రూల్ మళ్ళీ మొన్న యాడ్ అయింది, అది డు నాట్ డిస్కస్ ఆర్ ప్రమోట్ ఎనీ అదర్ బిజినెస్ విత్ ఇన్ వెస్టీజ్ బిజినెస్. ఇది ఈ సిడీలో లేదు, ఎందుకంటే ఇది తర్వాత యాడ్ అయింది. సో మన వెస్టీజ్ బిజినెస్ లో మనం వేరే బిజినెస్ గురించి మాట్లాడొద్దు. ఓకే, డు నాట్ డిస్కస్ ఆర్ ప్రమోట్ ఎనీ అదర్ బిజినెస్ విత్ ఇన్ యువర్ వెస్టీజ్ బిజినెస్. మీ వెస్టీజ్ బిజినెస్ లో వేరే బిజినెస్ ప్రమోట్ చేయొద్దు, మాట్లాడొద్దు, దాని గురించి పొగడొద్దు, ప్రమోట్ ఏమైనా చేయొద్దు. సపోజ్ నాది ఇంకొక బిజినెస్ ఉన్నది, ఇప్పుడు చాలా మంది ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతారు తెలుసా? ఇక్కడ గ్రూప్లలో వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేద్దామని వచ్చేస్తారు. సో ఇది కార్డినల్ రూల్ కానే కాదు. ఓకే, ఎందుకంటే అందరూ అదే చేస్తే మరి వెస్టీజ్ ఎవరు చేస్తారు? ఇది 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 డూప్లికేబుల్ కాదు ఇది. ఓకే, మనము వెస్టీజ్ బిజినెస్ లోనే నా దగ్గర చిట్టీలు ఉన్నాయి, చిట్స్ ఉన్నాయి, నువ్వు కూడా చిట్టి వేసుకో. ఓకే, లేకపోతే నాది వేరే బిజినెస్, నా కాలేజ్ ఉన్నది అనుకో, సపోజ్ నేను టీచింగ్, ఓకే, నేను వెస్టీజ్ వాళ్ళకి చెప్తున్నా మా కాలేజ్ బాగుంది, జాయిన్ అయిపో అని చెప్తున్నాను అనుకోండి, ఎందుకంటే ఆయన జాయిన్ అయితే నాకు సంథింగ్ కమిషన్ వస్తుందని. సో నా వేరే బిజినెస్ గురించి వెస్టీజ్ బిజినెస్ లో మనం మాట్లాడొద్దు, ఇది చాలా స్ట్రిక్ట్, ఇది కార్డినల్ రూల్. కార్డినల్ రూల్ అంటే ఇక్కడ ఒప్పుకునేది లేదు, తీసేస్తారు, మీ ఐడి బ్లాక్ అయిపోతుంది, విన్నింగ్ టీమ్ లో మీరు ఉండరు వేరే బిజినెస్ గురించి వెస్టీజ్ లో మాట్లాడితే. అది వేరే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కావచ్చు, వెస్టీజ్ లోనే వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ గురించి మాట్లాడుకోవడము, ప్రమోట్ చేయడము ఒప్పుకోము, వేరే ఏదైనా బిజినెస్ ఒప్పుకోము. ఓకే, ఇది కార్డినల్ రూల్, ఇది విన్నింగ్ టీం ఒప్పుకోదు, నేనని కాదు, ఇది విన్నింగ్ టీం రూల్. ఓకే, సో మన ఇవన్నీ ఇప్పుడు కార్డినల్ రూల్స్ కంప్లీట్ అయినాయి. కార్డినల్ రూల్స్ అంటే 100% ఫాలో చేయాలి.
ఇది ఫాలో చేయకపోతే మంచిది కాదు, తీసేస్తారు. ఇప్పుడు ఉన్నాయి 7 గైడ్ లైన్స్ ఉన్నాయి. గైడ్ లైన్స్ అంటే ఇది చేస్తే బాగుంటది. గైడ్ లైన్స్ అంటే కంపల్సరీ రూల్ కాదు. ఇది చేస్తే మీరు బాగుపడతారు. ఓకే. సో ఫస్ట్ ఉన్నది బీ అ మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. బీ ఎ మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అంటే మీరు నీతి నిజాయితీతో ఉండండి. ఓకే. నీతిగా, నిజాయితీగా, ఇమాందార్ ఉండాలి, బేయిమాన్ చేయొద్దు అని అంటున్నారు. సో ఇమాందారీ అంటే ఏంటిది? అంటే నిజాయితీగా ఉండడం అంటే ఏంటిది అంటే దొంగతనం చేయొద్దు. రైట్? దొంగతనం చేయొద్దు, అబద్ధం మాట్లాడొద్దు. రైట్? స్టేజ్ మీద ఒకటి, రైట్? చెప్తున్నాం ఒకటి, చేస్తున్నాం ఒకటి, ఆలోచిస్తున్నాం ఒకటి. ఇది నీతి నిజాయితీ కాదు. ఓకే. సో మనం అబద్ధం చెప్పేది లేదు. మనం అందరితో మనము నిజాయితీగా ఉండాలి. ఇది ఆనెస్టీ అంటారు. ఇంకొకటి ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీకి మన భాషలో రైట్ శబ్దం లేదు. ఓకే. అంటే సరి అయిన పని చేయాలి. మంచి పని అని కాదు. ఏవైతే కరెక్ట్ ఉన్నది అదే చేయాలి. మాయాచారి చేయొద్దు. మాయాచారి అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఏమని? నీ మనస్సులో ఒకటి ఉన్నది. కానీ నువ్వు చెప్తున్నావు వేరేది. ఇది యాక్టింగ్ అయిపోయింది. అండ్ చేస్తున్నావు ఇంకొక వేరేది. దీనికి మాయాచారి అంటారు. మనస్సులో ఒకటి ఉన్నది. చెప్తున్నావు ఒకటి అండ్ చేస్తున్నావు ఒకటి. 3 వేరే వేరేగా ఉన్నది. ఇది మాయాచారి, అట్లా చేయొద్దు. ఓకే. కొన్ని నీతిగా, నిజాయితీగా ఉన్న పాయింట్స్ అంటారు కదా! కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని విలువలు, రైట్? నీతిమత్త విలువలు మనం పాటించుకోవాలి. ప్రిన్సిపల్స్‌కి మనము కట్టుబడి ఉండాలి. కొన్ని గుణాలకి మనము, మంచి గుణాలకి మనం కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నా ద్వారా ఒక గ్లాస్ పడింది, పగిలిపోయింది. ఓకే. ఒక గ్లాస్ ఉన్నది. అది కింద పడితే తుకడాలు అయిపోయింది, పగిలిపోయింది. నేనేం చెప్తలేను, గమ్మున కూర్చున్నా. ఓకే. అండ్ ఎవ్వరు ఏం అడుగుతలేరు. నేను ఎవరికీ ఏం చెప్తలేను. అంటే నేను ఒక ఇమాందార్ వ్యక్తి. ఓకే. మంచి వ్యక్తి అనుకోండి. కానీ ఒక వ్యక్తి అడిగిండు, అరే ఇది ఎట్లా పడింది? ఎవరు ఇది చేశారు? ఎవరు బ్రేక్ చేశారు? ఓకే. ఈ గ్లాస్ ఎవరి ద్వారా బ్రేక్ అయింది అంటే, నా ద్వారా కాదు, నేను చేయలే చెప్తే మనం అబద్ధం అయిపోతాం. ఓకే. అబద్ధం మనం ఉండొద్దు. కానీ ఇక్కడ అది కూడా పాయింట్ కాదు. ఇంటిగ్రిటీ అంటే నా చేతులతోనే అది జారి కిందికి పడింది, అది పగిలిపోయింది. అందరూ ఎవరు అడగట్లేదు, ఎవరు చూడలే గూడా. అయినా గూడా నేనే స్వయంగా పోయి ఇది నా ద్వారా తప్పు అయింది అని స్వీకరిస్తారు. ఆ వ్యక్తి ఇంటిగ్రిటీ వ్యక్తి అని అంటారు. అంటే ఇది నా మిస్టేక్ అని నేనే ముందు నుంచి పోయి నేను స్వీకరిస్తున్నా. ఇది నా ద్వారా తప్పు అయింది. ఎవరు అడగట్లే అక్కడ. అది స్వీకరించడమే ఇది గొప్ప వ్యక్తి లక్షణం. ఆ స్వీకరించడమే అది ప్రిన్సిపల్ యొక్క ఫాలో చేయడం. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు బారిల్ సాబ్. గవర్నమెంట్ రూల్ ఉన్నది. అది మనం ఫాలో చేయాలి. ఓకే. సో ఇన్‌కమ్ టాక్స్ ఉన్నది. ఇన్‌కమ్ టాక్స్ మనం కట్టేస్తున్నాము. అది మనం మంచి వ్యక్తి. కానీ ఇన్‌కమ్ టాక్స్‌కి మనము తప్పు వేలో ఇన్‌కమ్ టాక్స్ మనము దోచుకోవడానికి మనము కొన్ని పనులు చేస్తారు చాలామంది. అది చేస్తున్నాము అంటే ఇది ఇంటిగ్రిటీ కాదు. అఖండత కాదు, సంపూర్ణత కాదు అని అన్నా. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉన్నది. ఇప్పుడు ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఉన్నది. అడ్వర్టైజ్‌మెంట్‌లో ఏముంటుంది? సమగ్రత. ఓకే. ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. థాంక్ యూ సార్. సమగ్రత లేనే లేదు. ఇప్పుడు ఒక అడ్వర్టైజ్‌మెంట్‌లో ఇది వాడితే నా ముఖం మీద సౌందర్యం ఉన్నది అని ఒక టీవీ యాడ్ వస్తుంది. ఓకే. అది నిజమా అది? అది వాడితే సౌందర్యం వచ్చిందా? ముందు నుంచే ఆమె సౌందర్యం ఉన్నది. అందు గురించి యాడ్‌లో వచ్చిందా? సో ఇది ఏమైపోయింది ఇక్కడ? సమగ్రత కాదు. ఇది ఇంటిగ్రిటీ కాదు. ఓకే. ఇది మనము ఇండైరెక్ట్‌లీ మనం అబద్ధం చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు యూఎస్ఏలో ఏముంటుంది అంటే, ఒక వ్యక్తి అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలి అంటే ఒక అగ్రీమెంట్ రాయాలి ఆయన. ఇది నేను వాడుతున్నాను. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడే మీకు నేను ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో చెప్తున్నానని. కానీ మన ఇండియాలో అట్లా గాదు. వాళ్ళు వాడరు. ఏం చేయరు. ఉట్టిగా ఇట్లా పట్టుకొని ఇది బావుంది, నేను వాడిన నా సౌందర్యం అని చెప్పేస్తారు. ఇది అబద్ధం అయిపోతుంది. ఈ థమ్స్ అప్ తాగితే నేను మీద నుంచి దుంకుతున్నా. అట్లా అయితదా?
థమ్స్ అప్ తాగంగానే దుంకుతామా అది? అంత పవర్ వచ్చేస్తదా? కానే గాదు. కానీ మనము వేరే వాళ్ళకు భ్రమితం చేస్తున్నాము. ఇది రాంగ్ ఇది. ఇది ఇంటిగ్రిటీ కాదు. సమగ్రత కాదు. ఇది నిజాయితీ కాదు. ఓకే. సో, ఇంకొక విషయం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమైతది బారెల్ సాబ్ చాలా సూక్ష్మంగా చెప్పారు. చాలా లోతు ఉన్న మాటలివి. ఆలోచించండి. ఒక్కొక్కసారి ఏమైతదంటే మనం కూరగాయలు తీసుకోవడానికి పోయినామనుకోండి. ఆయన మనకు రూ. 10 రిటర్న్ ఇవ్వాలి. రూ. 10 ప్లేస్‌లో ఆయన రూ. 20 ఇచ్చేస్తాడు ఒక్కొక్కసారి. బై మిస్టేక్ అది. రైట్. మనం కిరాణా షాప్‌కి వెళ్ళినాము. ఆయన మనకు రూ. 20 ఇవ్వాలి. కానీ ఆయన రూ. 50 నోట్ ఇచ్చేసిండు. మనం ఏం చేస్తాము? బానే ఉన్నది నాకు 50 ఇచ్చేసిండని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాము. ఓకే. సో, ఇది గూడా ఒక రకంగా దొంగతనమే అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఒక హోటల్‌కి మనం వెళ్ళాము. ఓకే. ఒక హోటల్‌లో మనం 3 కొన్ని చపాతీ, కొన్ని కర్రీస్ అండ్ 3 దాల్ మనం బుక్ చేశాము. తినేశాము. ఆయన 3 దాల్‌కి టోటల్ ఇవ్వలే. 2 దాల్‌కే పెట్టిండు. అంటే ఒక దాల్ ఏమైంది ఫ్రీ అయిపోయింది. ఒక పప్పు. ఓకే. ఒక ప్లేట్ పప్పు మనకు ఫ్రీ అయిపోయింది. మనం ఏం చెప్పాము? ఆయన చాలా రేట్లు పెట్టుకున్నాడు. మంచిగా డబ్బులు దోచుకుంటున్నాడు. ఓకే. ఒక ప్లేట్‌ది ఆయన రాయలే మర్చిపోయిండేమో. మనం గూడా ఇవ్వము చలో ఎళ్ళిపోదామని మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఇది సమగ్రత కాదు. ఓకే. ఇది నిజాయితీ కాదు. ఒక రకంగా మీరే చూడండి. ఆయన ఒక ప్లేట్ పప్పు గురించి బిల్‌లో రాయడం మర్చిపోయిండు. మనమే వెళ్లి "నువ్వు ఇది రాయలే. దీని డబ్బు గూడా మీరు తీసుకోండి" అని అంటే ఆయన ఎంత ఖుషయిపోతాడు. అబ్బా! ఇట్లాంటివి ఇట్లాంటివి జనాలు మా దగ్గర ఎవ్వరు రారు. ఇంత మంచి నిజాయితీతో గల వ్యక్తి ఉన్నారు మీరు అని ఆయన గూడా ఖుషయిపోతారు. సో, అదే విన్నింగ్ టీమ్ సర్వర్. విన్నింగ్ టీమ్ వ్యక్తి అంటే అట్లా ఉండాలి. ఓకే. సో, విన్నింగ్ టీమ్ వ్యక్తి లోపల ఇట్లాంటివి హానెస్టీ ఇట్లాంటివి సమగ్రత ఉండాలి. వేరే వాళ్ళు చూసిన తర్వాత. ఇప్పుడు మన మీటింగ్ ఉన్నదనుకోండి. ఓకే. మన ఓపెన్ మీటింగ్ కావచ్చు, మన గో క్రౌన్ కావచ్చు, మన ఎఫ్ఆర్‌యు కావచ్చు. ఒక వ్యక్తి మొబైల్ పడిపోయిందక్కడ. సో, మొబైల్ పడిపోయింది అంటే మనము అది పెట్టుకోవాలా? పెట్టుకోవద్దు. మనం ఎవరిది అని రిటర్న్ ఇచ్చేయాలి. అక్కడ ఉన్న హోస్ట్‌కి ఇచ్చేయాలి. వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేస్తారు. ఎవరిది మొబైల్ వాళ్ళకు దొరుకుతుంది. ఒకవేళ మనము మొబైల్ పడంగానే మనం గమ్మున అది దాచుకొని పెట్టుకుంటున్నాము అంటే, అది మనం దొంగతనం చేస్తున్నాము. అది మన విన్నింగ్ టీమ్‌లో అది ఒక మురికి లాంటిది. అది కచరా అది. అట్లాంటి వాళ్ళు ఉండొద్దు. అవసరం లేదు అని అన్నారు. అది గందగి అని అన్నారు. అది మురికి. ఓకే. సో, మనమంతా నిజాయితీతో ఉండాలి. సెకండ్ పాయింట్ ఉన్నది 100% సబ్మిషన్ టు అప్లైన్. దీని గురించి ఎక్కువ నేను మాట్లాడను అని బారిల్ సాబ్ అన్నారు. మీరు చాలా సార్లు ఇది విన్నారు. ఎన్నో మీటింగ్స్‌లో గూడా దీని గురించి మాట్లాడారు. ఇప్పుడు టైం గూడా లేదు చెప్పుకోవడానికి. కానీ ఒకే ఒక విషయం ఉన్నది. రైట్. అప్లైన్ యొక్క రోల్, అప్లైన్ యొక్క ఆహ్, ఆహ్, మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ మాట ఏమున్నది అంటే, అతని ద్వారా మనకు ఇంత గొప్ప బిజినెస్ దొరికింది. అతని ద్వారా మనకు ఇంత గొప్ప బిజినెస్ దొరికింది. మన జీవితాలు మారిపోయినాయి. అందు గురించి ఇవాళ నేను ఈ ఈ డేట్‌కి నేను అప్లైన్ డే అని డిక్లేర్ చేస్తున్నానని 11థ్ ఆగస్ట్ ఇది గో క్రౌన్ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. అప్పుడు ఇది డిక్లేర్ చేశారు. 11థ్ ఆగస్ట్ 11 ఆగస్ట్ రోజు ఇది అప్లైన్ థాంక్ యూ డే. ఓకే. అప్లైన్ డే మనం అప్లైన్‌కి కాల్ చేసి థాంక్ యూ అప్లైన్ రైట్ మా జీవితాల్లో మీరొచ్చారు. మా జీవితం మారిపోయింది. మాకు ఇంత గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చారు. మాకు హెల్ప్ చేస్తున్నారు. మాకు థాంక్ యూ అని వాళ్ళకు ఫ్లవర్ ఇవ్వచ్చు, పూలు ఇవ్వచ్చు, బొకే ఇవ్వచ్చు, థాంక్ యూ చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం అన్నారు. అంటీ కొట్టొద్దు అని అంటారు. అంటీ అంటే ఏంటిది అంటే ఎవరితో అయితే నాకు పడదు. కొంతమందికి అప్లైన్‌తో పడదు. అందు గురించి అక్కడ ఎట్లా మాట్లాడతారు అంటే, బలవంతంగా ఎలాగో అప్లైన్ ఇది ఇట్లా అంటే భావం లేకుండా మనం మాట్లాడేస్తాం గదా! అట్లా కాదు. ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో అంతే థాంక్ యూ భావనతో, కృతజ్ఞతలతో మనము అప్లైన్‌తో మాట్లాడాలి. నాకు పడదు అంటే గూడా అవసరం లేదు. ఆల్ అప్లైన్ మన అప్లైన్‌కి అప్లైన్ ఎంతమంది ఉన్నారు అందరికీ మనము లాస్ట్ వరకు థాంక్ యూ చెప్పాలి. ఈ అంటీ ఏంటిది అంటే మనము ఆహ్, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక బాల్ అక్కడ మురికిలో పడిపోతే పిల్లలేం చేస్తారు? నూతి అని అంటారు. ఎందుకంటే అది మురికిలో పడింది అది. ఇప్పుడు ఆ పడిన బాల్ ఎవరైతే తీస్తారో
అతని చేతులకి అది మొత్తం మురికి ఉంటుంది కదా, అతను వేరే వాళ్ళకు అతికించుకోవడానికి ఇట్లా టచ్ చేయడానికి పోతే వాళ్ళు పారిపోతారు. పారిపోయి లాస్ట్ కి అలసిపోయి కూర్చుంటే ఆయన టచ్ చేసేస్తాడు. అది అంటీ అంటారు, అంటీ మారణ అని గేమ్ లో అంటారు. అంటే మనం కూడా మన అప్లైన్ తో జబర్దస్తి ఇక నాకు దిక్కు లేదు, ఇష్టం లేదు, అందు గురించి నేను థ్యాంక్ యూ అప్లైన్ అని ఇట్లా ముఖం పెట్టుకొని చెప్తాము. అట్లా కాదు, నిజంగా కృతజ్ఞతలతో అప్లైన్ ద్వారా నా జీవితం మారిపోయింది ఆ భావనతో ఆల్ అప్లైన్ కి చెప్పాలి. అప్లైన్ తో అప్లైన్ అని చెప్పాలి. ఓకే, సో ఇది 11th ఆగస్ట్ మన అప్లైన్ డే. నెక్స్ట్ ఉన్నది టేక్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత, టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్. మన బిజినెస్ యొక్క బాధ్యత, జిమ్మేదారి మనం తీసుకోవాలి. ఈ బిజినెస్ ఎవరిది? అప్లైన్ది కాదు, డౌన్లైన్ది కాదు. ఓకే, ఈ బిజినెస్ నేను నా అప్లైన్ గురించి చేస్తలేను, నా గురించి చేస్తలేను, డౌన్లైన్ గురించి చేస్తలేను, అప్లైన్ గురించి చేస్తలేను, నా గురించి నేను చేస్తున్నాను. బాధ్యత నేను తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అన్నారు, ఓకే, మనం మీటింగ్ లో వెళ్తాము, సిఇఓ, ఈడిఎస్, గోక్రౌన్, ఎక్కడైనా మీటింగ్ జరుగుతున్నది అంటే బాధ్యత తీసుకోవడానికి మనం ముందు ఉండాలి. అప్లైన్ తో అడగాలి, సరే ఏదైనా ఇక్కడ పని ఉన్నదా, నేను చేయడానికి రెడీ ఉంటా. విన్నింగ్ టీమ్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, సార్ ఈడిఎస్ ఉన్నది, గోక్రౌన్ ఉన్నది, ఎఫ్ఆర్ ఉన్నది, సార్ ఏదైనా పని ఉన్నదా, నేను చేయడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే ఇది నా పని. ఏదైనా పని ఉందా మనం అడగాలి. మనం ముందు నుంచి మనము అడగడానికి రెడీ అయిపోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, సపోజ్ మీ ఇంట్లో పెళ్లి ఉన్నది అనుకోండి, మీరు పెళ్లిలో బయట వాళ్ళలాగా వస్తారా? పెళ్లి అటెండ్ చేయడానికి వస్తారా? కాదు. మీ ఇంట్లో పెళ్లి ఉంటే మీరే ఫస్ట్ జల్దీ తయారవుతారు, అన్ని తయారు చేపిస్తారు. ఇది చూడు, అది చూడు, అక్కడ ఫుడ్ అన్నం బరాబర్ తయారైందా, ఇది డెకరేషన్ బరాబర్ అవుతుందా, టైంకి అవుతుందా లేదా అని మొత్తం బాధ్యత మనం చూసుకుంటాం కదా. అట్లనే మన మీటింగ్ గురించి కూడా మనం ముందే తయారై రావాలి. ఓకే, తయారై వచ్చేసి మనము బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ పెళ్లిలో వెళ్ళి మంచిగా తయారై అక్కడ నిలబడి అందరికి చెప్పండి, నమస్కారం, రండి కూర్చోండి, అన్నం తిన్నారా, ఎలా ఉన్నారు. అది మీ దావత్ కాదు, కానీ మీరే అక్కడ ముందు నిలబడి లీడర్ లాగా అందరికి నమస్కారం చెప్పుకుంటూ అందరికి తిన్నారా లేరా అని అడుగుతున్నారు అనుకోండి, అందరు ఏమనుకుంటారు? ఈ ఈ ఈ పెళ్లి మీదే, ఈ దావత్ మీదే అని అనుకుంటుంటారు. అంటే మనం బాధ్యత తీసుకుంటే ఈ దావత్ మీదే అని అనుకుంటారు. లాస్ట్ లో ఆ డబ్బు ఎన్వలప్ ఉంటది కదా, కాగితం ఉంటది కదా, గిఫ్ట్ కూడా మీకే ఇచ్చిపోతారు. ఎందుకంటే మీరు లీడ్ లో ఉన్నారు, అక్కడ నమస్కారం, రండి అని అంటున్నారు. అది మీ దావత్ కాదు, కానీ మీరు లీడర్ లాగా అక్కడ ముందు నిలబడితే అందరూ ఇది మీదే అని అనుకుంటారు. మన మీటింగ్ కూడా అట్లనే ఉన్నది. సిఇఓ, ఈడిఎస్, గోక్రాన్, ఎఫ్ఆర్యు లో కూడా మీరు ముందు నిలబడి రండి కూర్చోండి, ఇప్పుడు లైన్ సరిగా లేదని లైన్ లో రండి, సరిగా టికెట్ తీసుకోండి. ఇప్పుడు మన గోక్రౌన్ లో సపోజ్ అక్కడ ఫుడ్ లైన్ ఉన్నది, ఫుడ్ లైన్ కి మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాము, ప్లేట్లు అందరికి బరాబర్ వస్తుందా లేదా అని మనం చూసుకుంటున్నాము గోక్రౌన్ లో లేకపోతే ఎఫ్ఆర్యులో. ఇదంతా మనదే. అది టీమ్ లో ఎవరికైనా ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే, నేను డిఎల్సీకి పోతున్నా, మీకు ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే నేను మీ గురించి తీసుకొస్తా. ఇది సర్వీస్ ఇవ్వడానికి మనం రెడీ ఉంటాము. ఎందుకంటే నేను ఓనర్, ప్రెస్టీజ్ బిజినెస్ నాది, నేను ఓనర్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, బాధ్యతలు తీసుకోవాలి. నెక్స్ట్ ఉన్నది యూజ్ వి నాట్ ఐ వెన్ కన్వర్సేషన్ విత్ టీమ్. మనం టీమ్ తో మాట్లాడే టైంలో నేను నాది అని మాట్లాడుకోవద్దు. ఇది మనది, రైట్? దిస్ ఈజ్ అవర్స్. ఓకే, సో ఐ అని కాదు, వి, మనము, నేను కాదు మనము, నాది కాదు మనది, ఇది మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఇది నా టీం, నా బిజినెస్, ఇది నేను మై అంటే ఒక బక్రీ లాగా, అంటే ఒక ఏమంటారు, బక్రీకి ఏమంటారు? మేకలాగా. సారీ, ఒక్కొక్కసారి శబ్దం రావట్లేదు. సో మై అంటే మేకలాగా అయిపోతున్నాం. అట్లా కావద్దు. విన్నింగ్ టీం, ఇది నా టీం, మన టీం, మనము, మన టీం, ఇట్లా చెప్పడం మనం నేర్చుకోవాలి. నేను అనుకుంటే దాంట్లో ఇండైరెక్ట్లీ అహంకారం మనం చూపెట్టేటట్టు ఉంటుంది. సో అప్లైన్ కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, అండ్ ఇంకొక విషయం దీంట్లో చాలా ఇంపార్టెంట్ చెప్పారు. నేను నాది చెప్పుకునే టైంలో ఇంకొక విషయం ఉన్నది, రైట్? మనం స్టేజ్ మీద అప్లైన్ కి థ్యాంక్ యూ చెప్తాము. మా అప్లైన్ కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ నా డౌన్ లైన్ కి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నా అవసరం లేదు. డౌన్ లైన్ కి థ్యాంక్ యూ చెప్పేది అవసరం లేదు విన్నింగ్ టీమ్ లో.
ఎందుకంటే ఈ డౌన్లైన్ 2000 పీవీ చేస్తే నేను క్వాలిఫై అయినా, ఈ డౌన్లైన్ 2000 పీవీ చేసిండు, ఈ డౌన్లైన్ 3000 పీవీ చేసిండు, ఈ డౌన్లైన్ 500 పీవీ చేస్తే నాకు ఎల్ఓబి వచ్చింది అని వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వాళ్ళకు నేను హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తున్నా, అవసరం లేదు. ఓకే, సో డౌన్లైన్ కి మనము ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పము. మన ఫ్లో ఎట్లా ఉన్నది, మీద నుంచే రావాలి. ఓకే, మనము మన అప్లైన్ కే థ్యాంక్ యూ చెప్తున్నాము, మన డౌన్లైన్ మనకు థ్యాంక్ యూ చెప్తారు, వాళ్ళ డౌన్లైన్ వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తారు. మనం డౌన్లైన్ కి థ్యాంక్ యూ చెప్పాము. ఇక్కడ కింద నుంచి మీదికి వస్తుంది, అట్లా కాదు. మీద నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనం కిందికి పోతుంది అది ఆ ఫ్లో. ఓకే, సో ఎప్పుడైనా మా డౌన్లైన్ పీవీ చేసిండ్రు, మా డౌన్లైన్ కష్టపడిండ్రు, మా డౌన్లైన్ పని చేస్తే నేను ఇవాళ డైమండ్ అయిపోయినా, మా డౌన్లైన్ పని చేస్తే నేను క్రౌన్ అయిపోయినా, 6 బ్రాంజ్ డైరెక్టర్ అయితే నేను క్రౌన్ అయిపోయినా అని డౌన్లైన్ కి పొగడము, డౌన్లైన్ కి థ్యాంక్ యూ చెప్పడము, రైట్, స్టేజ్ మీద నుంచి అవసరం లేదు ఇది. ఓకే, డౌన్లైన్ చాలా హార్డ్ వర్కింగ్ అది చెప్పొచ్చు, డౌన్లైన్ చాలా మంచి పని చేస్తుంది అది చెప్పొచ్చు, కానీ మీరు పీవీ చేశారు అందు గురించి నేను ఇక్కడ ఉన్నాను, మీ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను అది చెప్పొద్దు. మీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను చెప్పొద్దు. మనం ఏం చెప్పాలి, నా అప్లైన్ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, సో నేను అప్లైన్ ద్వారానే ఈ లెవెల్కి వచ్చాను అది చెప్పాలి. అందరికి ఇది సేమ్ రూల్ మనం ఫాలో చేయాలి. ఇప్పుడు నేను నా అప్లైన్ కి నేను థ్యాంక్ యూ చెప్తే, నా డౌన్లైన్ నాకు కూడా థ్యాంక్ యూ చెప్తారు, వాళ్ళ డౌన్లైన్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తారు, వాళ్ళ డౌన్లైన్ వాళ్ళకి థ్యాంక్ యూ, ఇదే ఫ్లో రావాలి, ఇట్లనే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఉన్నది బి ఆల్వేస్, మనం హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బీ ఎక్సైటెడ్. మనం ఎప్పటికైనా పాజిటివ్ యాటిట్యూడ్ లోనే ఉండాలి, నెగటివ్ మనం యాటిట్యూడ్ ఉండొద్దు, అండ్ ఎక్సైట్మెంట్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఎక్కువ చెప్పేది లేదు, అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఎక్సైటెడ్ ఉండాలి, ఆల్వేస్ ఎక్సైట్మెంట్ తోనే ఉండాలి. ఓకే, మీటింగ్స్ లో, సిఇఓలో, హాల్ మీటింగ్స్ లో, ఎఫ్ఆర్యులో, గోపురంలో ఎక్సైటెడ్ ఉండాలి. ఊ అని అరుస్తాం కదా మనం, ఓ ఈ అని చెప్తాం కదా, అది ఎక్సైట్మెంట్ చూపెట్టుకుంటూ ఉండాలి. ఫుల్లీ ఎక్సైట్మెంట్ తో ఉంటేనే అది అందరికీ ఆ ఎనర్జీ, ఆ ఎక్సైట్మెంట్ ఎనర్జీ అందరికీ రైట్ గ్రో చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఆల్వేస్ బీ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఉన్నది నో కంప్లైంట్, నో క్రిటిసైజ్, ఓకే, అండ్ నో కండెమ్. నో కంప్లైంట్, నో క్రిటిసైజ్, నో కండెమ్. ఇప్పుడు నో కంప్లైంట్ అంటే షికాయత్ చేయొద్దు. అంటే ఇప్పుడు చూడండి, మీటింగ్ లో ఉంటే ఇదిగో ఇది సీట్ బాగాలేదు, కూర్చోడానికి సరిగా లేదు, అది మాట సరిగా వినబడతలేదు, సౌండ్ సిస్టమ్ బాగాలేదు అని మనము విమర్శన చేసుకుంటూ ఉంటాము, షికాయత్ చేస్తాము. షికాయత్ చేస్తున్నాము అంటే ఏంటిది, మనం బయట వాళ్ళము, ఈ ఈ ఫంక్షన్ నాది కాదు, నేను బయట నుంచి వచ్చినాను, నేను దీంట్లో లేను అంటే నేను దీని గురించి అన్ని నెగిటివ్ మాట్లాడుకుంటూ ఉంటా. ఏం నెగిటివ్ మాట్లాడతా, ఇది బాగాలేదు, ఇది షికాయత్ చేస్తా. ఏం భయ్ మీ మీటింగ్ ఇట్లా ఉన్నది, అరే మీ మీటింగ్ కాదు, ఇది నా మీటింగ్. ఇప్పుడు ఇది బాగాలేదనుకో, బాధ్యత ఎవరిది, నాది, నేను కరెక్ట్ చేస్తా. సౌండ్ సరిగా రావట్లేదు, నేను వెళ్ళి నేను చెప్తా, సార్ సౌండ్ రావట్లేదు, జర మంచిగా చేసుకోండి అంటే. ఇప్పుడు ఇది నా దావత్ ఉన్నది అనుకోండి, సపోజ్ నా ఇంట్లో పెళ్లి జరుగుతున్నది, నేను వేరే వాళ్ళకి చెప్తా, ఏంటిది ఈ పెళ్లిలో ఇది చూడు, ఇది బరాబర్ లేదు, ఇది లేదు, ఇది ఫుడ్ బరాబర్ లేదు, వేరే వాళ్ళకి చెప్తామా మనం? మనమే చేస్తాము, ఎందుకంటే ఇది నాది. ఎప్పుడైతే ఇది నాది అని అంటాము, అక్కడ షికాయత్ ఉండదు. ఓకే, షికాయత్ కి తెలుగులో ఏమంటారు, ఇది బరాబర్ లేదు, ఇది విమర్శించడం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఉన్నది క్రిటిసైజ్. క్రిటిసైజ్ అంటే వేరే వాళ్ళ గురించి తప్పు చెప్పాలి. వేరే వాళ్ళ గురించి ఏం చెప్పాలంటే, ఆయన ఏమనుకుంటున్నాడు, అసలు ఆయన ఎవరు, ఆయన ఇట్లా చేస్తుండు, ఆయన చెప్తూ ఉంటాం కదా. సో ఇది ఆయన గురించి ఆలోచనలు చేయడము, ఆలోచన అని హిందీలో అయితే ఆలోచన అంటారు, తెలుగులో విమర్శన కూడా అనొచ్చు. ఒక వ్యక్తి గురించి మాట్లాడతాయి. ఓకే, కంప్లైనింగ్ విషయాల గురించి. ఓకే, కించపరచడం. ఓకే, కించపరచడం కూడా ఇది కండెమ్ లో వస్తుంది. కండెమ్ లో లాస్ట్ కించపరచడం, నిందించడం అనుకోండి. ఒక వ్యక్తి గురించి మనము రాంగ్ గా నెగటివ్ మాట్లాడుతున్నాము అంటే అది నిందిస్తున్నాము. ఓకే, లాస్ట్ ఉన్నది కండెమ్లీ, అంటే అందరి ముందు ఒక వ్యక్తి గురించి మనం నింద చేస్తున్నాము. ఏం భయ్ నువ్వు ఇట్లా చేస్తావా, అందరి ముందు చెప్తే ఆయన ఇజ్జత్ తీసినట్లు, ఇన్సల్ట్ చేసినట్లు ఉంటుంది. ఓకే, సో మనం అందరికీ ఇన్సల్ట్ చేసేది అవసరం లేదు, ఇక్కడ కండెమ్ చేసేది అవసరం లేదు. ఆయన తప్పు కూడా కావచ్చు, అందరూ పర్ఫెక్ట్ లేరు ఇక్కడ.
అందరిది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. నేను ఒక లెక్చరర్, కుల్కర్ణి సార్ ఒక ఇంజినియర్, ఇందర్వీర్ భయ్య ఒక బిజినెస్ వ్యక్తి, సలీం గారు ఉన్నారు, ఆయన డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు, పురుషోత్తం గారు ఉన్నారు, ఆయన గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నారు. అందరిది బ్యాక్గ్రౌండ్ వేరే ఉన్నది. అందరూ పర్ఫెక్ట్ ఉండరు. వాళ్ళు ఏదైనా చేయలేకపోతున్నారు అంటే, "నువ్వు ఇట్లా చేయలే, నువ్వు ఇట్లా ఉన్నావు" అది ఇది అని అందరి ముందు మనం ఇన్సల్ట్, వాళ్ళ పరువు తీసేటట్టు మనం మాట్లాడొద్దు. మనం ఏం చేయాలి? ఓన్లీ కాంప్లిమెంట్ చేయాలి. "నువ్వు బాగా చేసినావు. నువ్వు చాలా మంచి వ్యక్తి. నువ్వు చాలా బాగున్నావు." రైట్? ఏదో ఒక విషయంలో వాళ్ళకు కాంప్లిమెంట్ ఇవ్వాలి. "నీ టై బాగున్నది. ఇవాళ నువ్వు మంచిగా స్మార్ట్‌గా ఉన్నావు." లేకపోతే "నీ షర్ట్ బాగుంది. నీ షూస్ బాగున్నది." ఏదో ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అని అంటున్నారు. విమర్శన చేయొద్దు. ఓకే. కానీ మనం ఈ కాంప్లిమెంట్ ఇచ్చే టైంకి మన ముందు లేడీస్ ఉన్నారా? జెంట్స్ ఉన్నారా? అది గూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. లేడీస్‌కి కాంప్లిమెంట్ ఇచ్చే టైంకి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. "నువ్వు చాలా అందంగా ఉన్నావు" అంటే అది వేరే మీనింగ్ అయిపోతుందక్కడ. ఓకే. సో, వాళ్ళకు వేరే రకంగా మీరు మీటింగ్‌కి వచ్చారు చాలా మంచిది. మీరు టైంకి వచ్చారు చాలా మంచిది. ఇట్లా మనము వేరే రకంగా వాళ్ళకు కాంప్లిమెంట్ ఇవ్వాలి, పొగడాలి. రైట్? అందం గురించి, బట్టల గురించి చెప్పేది అవసరం లేదు. అది లేడీస్ చెప్పుకుంటే బావుంటది. కానీ లేడీస్ చెప్పుకోవద్దు. లేడీస్ జెంట్స్‌కి కూడా చెప్పుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో, లాస్ట్‌లో అదే అన్నారు. మీ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న వాళ్ళకు కాంప్లిమెంట్ ఇవ్వండి అని అందరూ లెఫ్ట్ సైడ్ వాళ్ళకు కాంప్లిమెంట్ ఇచ్చారు. మళ్ళీ మీ రైట్ సైడ్ ఉన్న వాళ్ళకు కాంప్లిమెంట్ ఇవ్వండి అంటే వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు. సో, మనం ఇట్లనే అందరికి కాంప్లిమెంట్ ఇచ్చే వాళ్ళమే కావాలి. విమర్శన చేసేవాళ్ళు కావద్దు. వేరే వాళ్ళలో నెగెటివ్ చూసే వ్యక్తులు కావద్దు. వేరే వాళ్ళలో పాజిటివ్ వ్యక్తులు చూసే వాళ్ళు మనం ఉండాలి. సో, ఇదే చెప్పారు. లాస్ట్‌లో ఇంకొక గైడ్‌లైన్ ఉన్నది. బి విన్నింగ్ టీమ్ సర్వర్. సర్వర్ ఆఫ్ విన్నింగ్ టీమ్. ఓకే. ఇక్కడ బారిల్ సాబ్ చెప్పలే. అది లాస్ట్‌లో మళ్ళీ యాడ్ అయింది. సో, మనం విన్నింగ్ టీమ్ సర్వర్‌గా ఉండాలి. సర్వర్ అంటే ఎవరైనా డౌన్ లైన్, క్రాస్ లైన్, అప్ లైన్ ఎవరికైనా సహాయం చేయడానికి రెడీ ఉండాలి బిజినెస్ పరంగా. ఓన్లీ బిజినెస్ పరంగా. ఓకే. సో, ప్రశంస చేయాలి, కాంప్లిమెంట్ చేయాలి. రైట్ బాలు గారు థాంక్ యూ. సో, ఆహ్, ప్రశంస చేయాలి ఇంతకు ముందుది ఉన్నది. లాస్ట్‌లో విన్నింగ్ టీమ్ సర్వర్ గావాలి. మనము వేరే వాళ్ళకు డౌన్ లైన్‌కి, అప్ లైన్‌కి, క్రాస్ లైన్ గూడా హెల్ప్ చేసే వాళ్ళం కావాలి. వాళ్ళకు దోచుకోవడం గాదు. ఇప్పుడు నేను క్రాస్ లైన్‌కి నేను హెల్ప్ చేస్తే నాకేమొస్తుంది? పీవీ వస్తుందా? నా టీమ్‌లో ఎవరైనా జాయిన్ అయితున్నారా? ఆయన క్రాస్ లైన్ గదా! అట్లా గాదు. ఓకే. సో, మనము హెల్ప్ చేస్తున్నాము. ఎందుకు? నేను విన్నింగ్ టీమ్ సర్వర్. నాకు ఏమొస్తుంది అది ఇంపార్టెంట్ గాదు. నేను సర్వ్ చేస్తా. సర్వ్ చేస్తే అక్కడ భగవంతుడు చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో మళ్ళీ అది రిటర్న్ ఒస్తది. ఈ ఈ భావం కా ఫల్ క్యా హోగా? ఈ భావాల యొక్క ఫలితం ఏమొస్తుంది అంటే, నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేస్తే నీకు గూడా సహాయం దొరుకుతుంది. విన్నింగ్ టీమ్ సర్వర్ అట్లా ఉంటారు. రైట్? నిస్వార్థ పరంగా మనము క్రాస్ లైన్స్‌కి కూడా, అప్ లైన్స్‌కి కూడా మనము హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. ఎవరి గురించి అయినా మనం నెగెటివ్ మాట్లాడతలేము, కించపడతలేము. వాళ్ళకు మనం విమర్శన చేస్తలేము, ఇన్సల్ట్ చేస్తలేము. వాళ్ళకు మనం ప్రశంస చేస్తున్నాము. ఓకే. థిస్ ఈస్ వాట్ కార్డినల్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్. సో, ఇది నేను కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నా, చెప్పినా కొన్ని మిస్ అయితూ ఉంటుంది. సో, థాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన దగ్గర లీడర్స్ ఉన్నారు. వాళ్ళు దీనికి మొత్తం కంప్లీట్ చేస్తారు. సో, థాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ. నాకు విన్నారు. నేను ఇంతసేపు మాట్లాడినందుకు నా తెలుగు భరించారు. థాంక్ యూ వెరీ మచ్.